ఆయన్ని మునక్కాడ మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక పసుపు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ పీసులన్నీ వేసుకుని అల్లం పేస్ట్ బాగా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఒక 5 minutes మగ్గిన తర్వాత సరిపడా కారం వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు బాగా కదిపి అందులో 2 or 3 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ పెట్టుకోవాలి. విజిల్స్ అయిన తర్వాత ములక్కాడ పీసెస్ అన్నీ వేసుకుని 10 to 15 minutes బాయిల్ చేయాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఉప్పు, మసాలా, కొత్తిమీర వేసుకుని కొంచెం వాటర్ దగ్గరికి ఇంకేంత వరకు చూసుకోవాలి. సాల్ట్ సరిపడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, ములక్కాడ మటన్ కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఏదైనా గుమ గుమలాడాలంటే నీలా బండాలే.